తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో భూ కుంభకోణం చూసినాం, మొబైల్ కుంభకోణం చూసినాం, బియ్యం కుంభకోణం చూసినాం, వడ్ల కుంభకోణం చూసినాం. ఇప్పుడు ఇంకొక కొత్త కుంభకోణానికి తెరదీయబోతుంది రేవంత్ సర్కార్. అది రవాణా శాఖలో దాదాపు 600 కోట్ల కుంభకోణానికి ప్లాన్ రెడీ అయింది, స్కెచ్ వేసారు. తొందరలో ఇంప్లిమెంటేషన్ కూడా కాబోతుంది. దానికి కావాల్సిన ఆధారాలతో సహా ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నా. అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ వెహికల్స్ ని ఫిట్నెస్ కోసం ఇంతకు ముందు మాన్యువల్ పద్ధతిలో ఉంటే దాన్ని ఆటోమేటెడ్ పద్ధతిలో తేవడానికి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ని తీసుకొస్తున్నాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అదే విధంగా తెలంగాణలో కూడా ఏటీఎస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ని పెట్టడానికి టెండర్లను కూడా పిలిచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పక్క రాష్ట్రాలు ఒక మోడల్ ని ఫాలో అవుతుంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఇంకొక మోడల్ ని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భూ మోడల్ అంటే బిల్డ్ ఓన్ ఆపరేటర్, అంటే ఒక ప్రైవేట్ కంపెనీనే ఓన్ గా బిల్డ్ చేసుకొని స్టేషన్ ని వాళ్ళే ఆపరేట్ చేస్తూ వాళ్ళే ప్రభుత్వానికి వాళ్ళు కొంత ఇన్కమ్ ఇస్తున్నారు పర్సంటేజ్ రూపంలో. వాళ్ళకు వచ్చే రూపాయిలో 52 పైసలు 53 పైసలు ప్రభుత్వానికి షేర్ ఇస్తున్నారు. ఆ విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ విడుదల చేసింది. కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే, ఈ ఏటీఎస్ మోడల్లో ఫస్ట్ దీన్ని ఫిబ్రవరి 2025 లో ఒక టెండర్ పిలిచారు. దాన్ని మన దగ్గర ఉన్న 37 ఆటోలకి 37 ఏటీఎస్లు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ కావాలి కాబట్టి 37 టెండర్లు ఫిబ్రవరి 2025 విడుదల చేయడం జరిగింది. ఏ కారణాలనో తెలియదు కానీ దాన్ని క్యాన్సిల్ చేశారు. రెండో టెండర్ మళ్ళీ జూలై 2025 పిలిచారు. ఏ కారణమో తెలియకుండా మళ్ళీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు ఈ సంవత్సరం ఇంకొక టెండర్ పిలిచారు. దాంట్లో ఏం చేశారంటే, ఇంతకుముందు 37 స్టేషన్లకి 37 సపరేట్ టెండర్లు ఇచ్చి ఇప్పుడు మాత్రం ఏం చేశారు అంటే, ఒక 2 ఫేజ్లలో 3 ఫేజ్లలో దీన్ని తీసుకుందాం అనుకుని దాన్ని క్లస్టర్ల వారీగా చేశారు. ఒక 7 స్టేషన్లు కలిపి ఒక క్లస్టర్, ఒక 8 స్టేషన్లు కలిపి రెండో క్లస్టర్, ఈ మొత్తం కలిపి 15 స్టేషన్లకి ఇప్పుడు టెండర్ పిలవడం జరిగింది. అది రేపే లాస్ట్ డేట్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ టెండర్ పిలిచినప్పుడు ఒక్కొక్క ఏటీఎస్ కి అంటే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ కి అయ్యే ఖర్చు 8 కోట్లుగా నిర్ధారించింది ఈ ప్రభుత్వం. 8 కోట్లు శాంక్షన్ చేసింది కూడా. అయితే అట్లా చూస్తే మనకి 37 స్టేషన్లకి దాదాపు 296 కోట్లు అవుతుంది. అయితే ఈ 2 సార్లు టెండర్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ 3వ టెండర్ వేసే ముందు మొన్న జనవరి 2026లో దీన్ని ఏం చేసిందంటే, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 8 కోట్లు మనకు సరిపోతలేవు, దానికి ఇంకొక 3.5 కోట్లు అడిషనల్ గా అవసరం ఉంటది అని 8 కోట్లని 11.5 కోట్లు చేసుకుంది. 11.5 కోట్లు చేసిన తర్వాత దాన్ని 2 క్లస్టర్ గా డివైడ్ చేసుకొని ఇప్పుడు టెండర్ పిలవడం జరిగింది. అప్పుడు 296 కోట్లున్న ప్రాజెక్ట్ వాల్యూ ఇప్పుడు 425 కోట్లు అయింది. ఇంకొకటి, ఈ టెండర్ లో ఇదే కాకుండా వీళ్ళు దీన్ని ఆపరేట్ చేసినందుకు నెలకు 11 లక్షలు ఇస్తారు ఒక్కొక్క సెంటర్ కి, ఒక్కొక్క స్టేషన్ కి. మొత్తం మీద 37 స్టేషన్లకి సంవత్సరానికి దాదాపు 48.5 కోట్లు ఖర్చు పెడుతుందన్నమాట. అంటే మొత్తం మీద ఇది 10 సంవత్సరాలు నడపడానికి, 10 సంవత్సరాలు మెయింటైన్ చేయడానికి దాదాపు 490 కోట్లు అవుతుంది. ఈ 490 కోట్లు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవి ఎస్టాబ్లిష్ చేయడానికి 425 కోట్లు అన్నట్టు. మొత్తం కలిపి దాదాపు 900 కోట్లు పైచిలకు ఈ మొత్తం 37 స్టేషన్లు పెట్టడానికి అయ్యే ఖర్చు ప్లస్ 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఖర్చు. దీని ద్వారా వచ్చే ఇన్కమ్ గవర్నమెంట్ కి ఏందనేది ఇప్పుడు మీకు చెప్తా. సంవత్సరానికి ఇప్పుడు మనకి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూస్తే, అక్కడ సంవత్సరానికి దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల వెహికల్స్ మాత్రమే దానికి టెస్టింగ్ వస్తాయి, అంటే ఫిట్నెస్ టెస్టింగ్ చేయించుకోవడానికి. అక్కడ ప్రకారం ఆదాయం కనుక మనం చూస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మాన్యువల్ పద్ధతిలో 200 రూపాయలు తీసుకునే వెహికల్ కి 400 రూపాయలు తీసుకోమని, ఇప్పుడు 400 తీసుకునే వెహికల్ కి 1000 రూపాయలు తీసుకోమని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వెహికల్ కి 400, ఇంకొక మోడల్ వెహికల్ కి 1000 రూపాయలు. లైట్ మోటార్ వెహికల్స్ నుంచి హెవీ మోటార్ వెహికల్స్ వరకు 400 నుంచి 1000 రూపాయల వరకు మనకి స్లాబ్లు ఉన్నాయి. అంటే యావరేజ్ గా కనుక మనం చూస్తే ఒక్కొక్క వెహికల్ కి 700 రూపాయల లాగా తీసుకున్నా, ఒకవేళ 3 లక్షల వెహికల్స్ ఏపీలో అంటే ఒక 21 కోట్ల ఆదాయం వస్తుంది.
వస్తుంది అనమాట. అదే కనుక తెలంగాణలో చూస్తే సరే ఒక 5 లక్షల వెహికల్స్ ఒక ఫిట్నెస్ కి వస్తే టెస్టింగ్ కి వస్తే 5 లక్షలు ఇంటూ 700 అనుకుంటే ఒక 35 కోట్ల రూపాయల వరకు మనకి సంవత్సరానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇదే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మనకి సంవత్సరానికి మెయింటెనెన్స్ కింద కట్టే ఖర్చు ఎంత అంటే 49 కోట్లు. అంటే 49 కోట్ల మెయింటెనెన్స్ కడితే సంవత్సరానికి వచ్చే ఆదాయం 35 కోట్లు. అదే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక 425 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే సంవత్సరానికి ఒక 15 కోట్ల లాస్ వచ్చే అవకాశం ఉంది. 150 కోట్లు లాస్ వచ్చే అవకాశం ఉంది 10 సంవత్సరాల్లో. అదే విధంగా పెట్టే ఖర్చు 425 కోట్లు. ఈ మొత్తం కలిపితే దాదాపు 675 కోట్లు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి లోటు పడే అవకాశం ఉంది. అంటే దీన్ని దోచుకోవడానికి ప్లాన్ చేశారు. అంటే దాదాపు 600 కోట్లు స్కామ్ జరగబోతుంది. దీని ద్వారా దాదాపు పక్క రాష్ట్రాలు కర్ణాటక గాని, తమిళనాడు గాని, ఆంధ్రప్రదేశ్ గాని, ఇతర రాష్ట్రాలు అన్ని కూడా భూ మోడల్ లేకపోతే పీపీపీ మోడల్. అంటే భూ మోడల్ అంటే వాళ్ళదే ల్యాండ్, వాళ్ళదే ఖర్చు, వాళ్ళే మొత్తం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఆపరేట్ చేయాలి. వచ్చిన ఆదాయంలో ప్రభుత్వానికి కొంత షేర్ ఇవ్వాలి. అదే పీపీపీ మోడల్లో ప్రభుత్వం భూమి ఇస్తుంది, ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు మొత్తం చేసి మెయింటైన్ చేసిన దాంట్లో కొంత ఆదాయం ప్రభుత్వానికి షేర్ చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం మనకి ఆదాయం ఎక్కువ ఉన్నట్టు, ఏదో మన దగ్గర బాగా డబ్బులు ఉన్నట్టు, మేమే మొత్తం కడతాం, మేమే ఆపరేట్ చేస్తాం, వచ్చిన ఆదాయం తీసుకుంటాం అంటున్నారు. అంటే దీని వెనుక పెద్ద మతలబ్ ఏంటంటే 600 కోట్లని దోచుకోవడానికి, ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును దోచుకోవడానికి రేవంత్ సర్కార్ ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనపడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పక్క రాష్ట్రాల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వానికి 50 నుంచి 55% ఆదాయం వస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎందుకు 900 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది? అది కూడా ఆదాయం లేకుండా, ఆదాయంలో నష్టం వచ్చే విధంగా ఎందుకు ఈ ప్లాన్ చేస్తున్నది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నాయో ఒక 5 క్వశ్చన్స్. దీంట్లో ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇది ఒక పేపర్ ఎప్పుడు అంటే 2025 ఫిబ్రవరి 10వ తారీఖు ఇచ్చింది. అప్పుడు ఒక్కొక్క స్టేషన్ కి 8 కోట్లని వాళ్ళే చెప్పారు. ఇది ప్రభుత్వం అప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇదే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 2026 జనవరి 13వ తారీఖున ఇంకొక సర్కులర్ జారీ చేసింది. ఏమని? ఈ 8 కోట్లు సరిపోవట్లేవు, దీనికి అదనంగా ఇంకొక 3.5 కోట్లు కలుపుకొని ఒక్కొక్క ఛార్జింగ్ స్టేషన్ కి 11.5 కోట్లు అవసరం పడుతుంది అని ఈ 11.5 కోట్లను బేస్ చేసుకుని ఈ రోజు టెండర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇచ్చిన టెండర్లలో కూడా చాలా గోల్మాల్ జరగడం జరిగింది. ఏంటిదంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు నేను 2 క్లస్టర్లు చేశారు. ఒక క్లస్టర్ లో 8 సెంటర్లు, 8 స్టేషన్లు, ఇంకొక క్లస్టర్ లో 7 స్టేషన్లు. ఆ స్టేషన్లలో రెండిటికి వాళ్ళు టెండర్ వేస్తే రెండిట్లలో ఉన్నది ఏంది అంటే మనకి ఒక స్టేషన్ లో 8 స్టేషన్లు ఉన్న టెండర్ కేమో 2025 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కి 50 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, 50 కోట్ల నెట్వర్త్ ఉండాలని చెప్పి వాళ్ళు ఒక ఎలిజిబిలిటీ పెట్టడం జరిగింది టెండర్ లో. కానీ ఇంకొక క్లస్టర్ లో 7 స్టేషన్లు ఉన్న క్లస్టర్ లో కేవలం 9 కోట్లు ఉంటే చాలు అని పెట్టారు. అంటే 8 స్టేషన్లు ఉన్న దానికేమో 50 కోట్లు కావాలి, 7 స్టేషన్లు ఉన్న దానికి కేవలం 9 కోట్లు చాలట. మరి ఎందుకు ఈ డిఫరెన్స్? ఒక్క స్టేషన్ అంటే 11 కోట్లు తేడానే మాత్రమే టెండర్ కి, దానికి దీనికి తేడా. కానీ ఇక్కడ ఎందుకు 50 కోట్లు, అక్కడ ఎందుకు 9 కోట్లు పెట్టడం జరిగింది? అదే విధంగా ఇంకొకటి 2 సార్లు ఎందుకు టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది? అదే కాకుండా నిన్నటికి నిన్ననో ఈ రోజు ఇంకొక కొత్త సర్కులర్ రిలీజ్ చేసిండు కార్యజండం. ఏమని అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు క్లస్టర్ 1 లో ఏదైతే 8 స్టేషన్లు ఉన్నాయో దానికి 50 కోట్ల నెట్వర్త్ కావాలని అడిగిన వాళ్ళే ఈ రోజు అంటే ఏప్రిల్ 2వ తారీఖు టెండర్ ఇచ్చినాక, రేపు లాస్ట్ డేట్ ఉన్నాక ఏప్రిల్ 17వ తారీఖు లాస్ట్ డేట్ ఉంటది టెండర్. ఈ రోజు వాళ్ళు ఏమి ఇచ్చారంటే 50 కోట్లు కాదు, దీనికి 10 కోట్లు ఉంటే చాలు, 2025 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఈ కంపెనీకి నెట్వర్త్ వాల్యూ 10 కోట్లు ఉంటే చాలు అని ఈ రోజు ఇచ్చారు. ఈ రోజు ఇచ్చి కనీసం దాని టెండర్ ని మరి టైం పెంచిరా అంటే అది లేదు, అది కూడా కేవలం రేపటి వరకే ఉంది. రేపు టెండర్ ముగుస్తున్న టైంలో ఈ రోజు ఈ చేంజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ మార్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే 2000 ఫిబ్రవరిలోనే ఇట్లా డిజైన్ ఇచ్చి ఒక ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఎట్లుండాలనే ఒక డిజైన్ ఇచ్చి ఈ డిజైన్ కి 8 కోట్లని ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 3.5 కోట్లు ఎందుకు పెంచాల్సి వచ్చిన అవసరం ఉన్నది? ఇక్కడ నేను సూటిగా రేవంత్ సర్కార్ ని ఒక 4 ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఒకటి, పక్క రాష్ట్రాలు BOO మోడల్ తీసుకుంటే, పక్క రాష్ట్రాలు PPP మోడల్ తీసుకుంటే మీరెందుకు క్యాపెక్స్ మోడల్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది?
వచ్చింది, మీరెందుకు ప్రభుత్వ సొమ్ముతోనే ఇది మొత్తం కట్టాల్సిన అవసరం ఉన్నది. రెండోది, రెండు సార్లు టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మూడోసారి ఈ టెండర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు క్యాన్సిల్ చేశారు? మూడో క్వశ్చన్, ఈ టెండర్ లో 2 క్లస్టర్లకి 2 టెండర్లు ఒకేసారి రిలీజ్ చేసినప్పుడు ఒక క్లస్టర్ లో 50 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇంకో క్లస్టర్ లో 8 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నాలుగో ప్రశ్న, రేపు టెండర్ ముగుస్తున్న టైంలో క్లస్టర్ 1 లో ఉన్న 50 కోట్ల నెట్వర్త్ వాల్యూని 10 కోట్లకు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ 4 ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే దీని మొత్తం వ్యవహారం వెనుక ఒక మంత్రి అన్న కొడుకు ఉండి 600 కోట్ల ప్రభుత్వ సొమ్ముని దోచుకోవడానికి పక్కా ప్రణాళికతో వీళ్ళు ముందుకెళ్తున్నట్టు కనపడుతుంది. కాబట్టే ఈ టెండర్లలో ఇన్ని మార్పులు, ఈ విధానం తీసుకోవడంలో కూడా ఈ మార్పు. పక్క రాష్ట్రాలు ఒక విధానం తీసుకుంటే ఇక్కడ ఒక విధానం. 600 కోట్లు మన దగ్గర డబ్బులే లేవాయే, మనం జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, మన పెన్షనర్లకి పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, రిటైర్ అయిన ఉద్యోగులకి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు సర్టిఫికెట్లు లేక బాధపడుతుంటే వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు. అదే విధంగా కొత్త పథకాలు ఏదైతే మీరు అనౌన్స్ చేసిరో తులం బంగారానికి డబ్బులు లేవు, ముసలోళ్ళకి 2000 4000 చేయడానికి డబ్బులు లేవు. కానీ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు మనం 900 కోట్లు ఖర్చు పెడుతున్నాం? ఎందుకు మనం 425 కోట్లు పెట్టి స్టేషన్లు ఎందుకు పెడుతున్నాం? ఎందుకు మనం 50 కోట్లు పెట్టి మెయింటెనెన్స్ ఇస్తున్నాం? మనకు ఆదాయం రాని చోట ఎందుకు ఖర్చు పెడుతున్నాం?